అమలారా అయ్యలారా ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గనక మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ. ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోమంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను గోపి. నీ లైఫ్ డెసిషన్స్ అన్నవి నువ్వే తీసుకోవాలి. అమ్మా మీరు ఫ్యూచర్ బాగుండాలని చెప్పి ఎప్పుడైనా విడిపోదాం అనుకున్నారా? విడిపోవడం అంటే నా ఉద్దేశం అంటే మీ అమ్మ నేను పోషించలా పుట్టిండి పంపించేసాను అనుకుంటున్నావా? చిచ్చి ఒక 2 ఏళ్ల పాటు యూఎస్ వెళ్తుంది అంతే. ఆ తర్వాత మా ఇద్దరు లైఫ్ కూడా చాలా బాగుంటది. అవకాశం వస్తే మాత్రం పెళ్ళైన వారానికి యూఎస్ వెళ్ళిపోతారా? యూఎస్ క్లయింట్ బైడెన్ అని ఒక అతను ఉన్నాడు. జ్యోతియే కావాలని కూర్చున్నాడు. ఖచ్చితంగా వెళ్ళాలి. ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్, ట్రంప్ టవర్ వీళ్ళందరూ మన క్లయింట్సే. పెద్దవాళ్ళతో సంబంధాలు అన్నమాట. వేస్ట్ గానే అంటావా? ఇప్పుడు ఇదంతా ఎవరు సెట్ చేయడు? పోబే జ్యోతి ముందా సోల్ స్టిక్కర్ లాప్తావా లేదా నువ్వు? నేను కష్టపడి కలెక్ట్ చేసుకున్నా అందరి దగ్గర, మరి ఎవరికి పంపించాలి ఇప్పుడు ఇవన్నీ? అలానే ఈ ప్రయోగాలన్నీ నామే చేస్తావా? ఇంతకీ వచ్చారా లేదా ఎవరైనా దగ్గరికి? వచ్చారు. రూమ్ కి వెళ్ళడానికి 2 hours జర్నీ ఉంటుంది అంట. నేను ఫ్రెష్ అప్ అయ్యాక ఫోన్ చేస్తాను. బై బై. సరే బాయ్. ఈ విషయం చెప్పొచ్చు కదా. తొక్కులో స్టిక్కర్లు 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 ప్రాబ్లం రాలేదు కదా? తిన్నావా? తిన్నాలే. మా అమ్మ తిట్లు. సరే కానీ ఒకసారి వీడియో కాల్ చేస్తున్నా ఉండు. ఇప్పుడు నా వల్ల కాదు. 11 అవుతుంది ఇప్పుడు టైం. నేను నీకోసం మెలుగుగా ఉన్నాను. తర్వాత చేస్తానులే. పెట్టేస్తాను ఫోన్. నాకు ఆఫ్టర్నూన్ అవుతుంది. ఒకసారి వీడియో కాల్ చేస్తాను. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఒక్కరోజు నువ్వు మొత్తాన్ని కవర్ చేస్తావా? వల్ల కాదు. నేను పడుకోవాలన్నా కదా. నేనేమైనా నీలా అనుకున్నావా? ఇక్కడ అన్ని ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేసేసా. ఎక్స్ట్రోవర్ట్ బిహేవియర్లు. ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నా వల్ల కాదు జో. ప్లీజ్ అర్థం చేసుకో. ప్రతిదానికి ఎందుకంత విసుగు నీకు? చూడు ఒక్కసారి. సరే ఓకే చేస్తానులే వీడియో కాల్. ఇదిగో ఇదే నాకు ఇచ్చిన రూమ్. రూమా? అది హోటల్ రూమ్ అయి ఉంటది. పిచ్చి 1 week స్టేయింగ్ ఉండాలి అందులో. బయటకు వెళ్ళి ఆంధ్ర తెలంగాణ మీల్స్ పెట్టే పీజీలు ఎత్తుక్కో. నీకే పిచ్చి. ముందున్న ఎంప్లాయీ ఖాళీ చేసి వెళ్ళిపోయాడంట. సో నాకు నచ్చితే అక్కడే ఉండిపోవచ్చు అని చెప్పారు. కులిపోతున్నావు కదూ? ఏడకు కుల్లెదవా. ఇదిగో ఇదే రోడ్డు. ఆగాగాగు. ఆ బొంతేంటి? ఇక్కడ బొంతలు అమ్ముతున్నారా? అక్కడ ఎక్కడ కాదు, నీ ఒంటి మీద ఉన్న బొంత. ఓహ్ గ్రో అప్ గోపి. అది బొంత కాదు, ఇట్స్ స్నో జాకెట్. ఇది వేసుకోకపోతే ఇక్కడ చలికి తట్టుకోలేం. ఏంటది? స్పీకప్. ఇట్స్ స్నో జాకెట్. వద్దులే, మా మదర్ టంగ్ లో దీన్ని బొంతనే అంటారు. అయితే వెళ్ళి టంగ్ క్లీన్ చేసుకోరా పోరా. దాని ప్రభావం విండు మనుషుల మైండ్ అంత బ్లైండ్ గా మార్చేస్తుందా? అవునులే, నాకన్నా ఎక్కువ శాలరీ వస్తుంది కదా. అన్నిటికీ ఇక్కడ స్కై చూసావా ఎంత క్లియర్ గా ఉందో? మన ఏరియాలో ఎప్పుడైనా ఇంత క్లియర్ స్కై చూసావా నువ్వు? అవునవును, చాలా క్లియర్ గా ఉంది స్కై. ఇక్కడ అసలు పొల్యూషనే ఉండదు తెలుసా? అక్కడ సరిగ్గా పాపులేషన్ లేదు, ఇంకా పొల్యూషన్ ఎందుకు ఉంటది? మరీ చెప్తావు. ఏదో లాజిక్ నీకు ఒకటి చూపించాలి. వెయిట్. అబ్బా జో, నాకు నిద్ర వస్తుంది జో. ఈ రోజే మొత్తం అన్ని చూపించేలా నువ్వు నాకు. ఉడతలు చూపిస్తున్నాను నాకు. నీ కంటికి ఎలా కనిపిస్తాను? ఉడతలు పట్టుకునే వాళ్ళు కనిపిస్తున్నానా? అర్ధరాత్రి వస్తుంది, నాకు నిద్ర వస్తుంది. ఉడతలు కావాలండి నువ్వు. చూడు ఉడత చూడు ఎంత క్యూట్ గా ఉందో. అబ్బా, ఈ అమ్మాయిలకి ఏది క్యూట్ గా ఉంటుందో ఏది క్యూట్ గా ఉంటుందో అర్థం కాదు.
జురాసిక్ పార్క్ లో డైనోసార్ కూడా క్యూట్ గా ఉంటుంది. నాకు నిద్ర వస్తుంది జో, నేను పడుకోవాలి. బాయ్, తర్వాత చూద్దాంలే. జస్ట్ అలా నడుచుకుంటూ పక్కకు వచ్చాను, ఇంటికి వెళ్తున్నానులే. ఆయా ఏంటి అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు అక్కడ? ఫ్రెండ్సా? క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. నైట్ డిన్నర్ కూడా పిలిచారు, వెళ్తున్నాను. నైట్ డిన్నర్ కి సాటి తెలుగు వాళ్ళతో తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడడానికి కరువులో ఉన్నట్టున్నారు అందరూ. నీ బొంద, అసలు ఏమైంది అనుకున్నావు? నిన్న నైట్ నేను వాకింగ్ చేస్తుంటే వాళ్ళు పాటలు వింటున్నారు. సో అలా వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే ఫ్రెండ్స్ అయిపోయారు. నీకు ఒకటి తెలుసా? పవన్ కళ్యాణ్ పాటలా? వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఒకవేళ కాకపోయినా కన్వర్ట్ చేస్తారు కదా. సరే, పక్కన ఇల్లు వచ్చేస్తుంది, నేను ఇంటికి వెళ్ళి కాల్ చేస్తా. ఓకే, చల్లగా ఉంది. ఆ రోజే దిగాను కదా, సో మరీ ఎక్కువ షాపింగ్ చేస్తే బాగుండదు అని చెప్పేసి చాలా తక్కువ చేశాను అనమాట. సో మేబీ ప్రాబబ్లీ దిస్ వీకెండ్ ఐల్ గో డూ సమ్ షాపింగ్. అండ్ దట్ డే ఐ బాట్ దిస్ సెల్ఫీ స్టాండ్. ఎందుకంటే నేను చాలా పని చేసుకోవాలి, ఇట్లా ఫోన్ పట్టుకుని నీతో మాడుతూ కూర్చోలేను కదా, అలా స్టాండ్ పెడితే పడుంటుందని కొనేసాను. ఇట్స్ జస్ట్ $20 దో, నాట్ మచ్. అండ్ ఐ బాట్ సమ్ మేకప్ స్టఫ్ వర్త్ 120-ish. నీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పు, ఒకవేళ నేను వస్తే పట్టుకొస్తాను. అండ్ యా, డిన్నర్ కూడా నేను ఏదైనా కుక్ చేసి పట్టుకెళ్ళాలి, వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఏమైంది? మొత్తం మారిపోయింది. ఓ సారీ. పార్కులో రబ్బర్ ఉంది, గుర్తులేదా? మర్చిపోయా మొత్తం అందరి రబ్బర్. You look so blank. Oh, come on Gopi. ఇంకా ఇక్కడ జాబ్లో జాయినింగ్కి కొంచెం టైం ఉంది కదా, సో దగ్గరలో ఒక మంచి ప్లేస్ ఉందంటే చూడడానికి వెళ్తున్నాను. అట్నుంచి డిన్నర్ చేసేసి ఫ్రెండ్స్తో అలా సరదాగా డ్రైవ్. ఏ కాదు కాదు జో, ఎందుకలా తిరిగేస్తున్నావు నువ్వు? మళ్ళీ నీ హెల్త్ కి అక్కడ ఫిట్ అవ్వలేదు కదా నువ్వు. నీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మళ్ళీ తిరగొద్దు అలాగా. Dude, what are you talking? కరోనా వేవ్స్ లోనే అందరికి వేవ్ చేసుకుంటూ అమెరికా దాకా వచ్చిందని ఇవన్నీ నన్నేం చేస్తాయి? ఎనీవేస్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? మేము ఎక్కడికి వెళ్ళటం లేదండి, మా ఫ్రెండ్స్ తక్కువ, పనులు ఎక్కువ కదా, ఇంట్లోనే తిరుగుతున్నాం. అంతే, మన బతుకులన్నీ అంతే. ఎలాగంటే యూఆర్ జస్ట్ లైక్ ఫ్రాగ్స్ ఇన్ వెల్ అన్నట్టు. అమ్మాయి గారు రివర్స్ లో మాట్లాడేస్తున్నారు ఇంగ్లీష్ అంతానే. యాండే అక్కడ బియ్యాలు తినడం మానేసి అమెరికన్ బ్రెడ్ జామ్ తినేస్తున్నారు ఏంటి? నాకైతే ఇక్కడ భలేగా నచ్చేసింది గోపి. ఇండియా అస్సలు రాబుద్ది కావడం లేదు. నువ్వు కూడా చక్కగా ఇక్కడికి వచ్చేయచ్చు కదా, కలిసి ఉందాం. చూద్దాంలే చూద్దాంలే. అంతే, ఎప్పుడు నీరసంగా చేద్దాంలే చూద్దాంలే, ఎప్పుడు అలానే ఉంటావు. నన్ను చూడు, ఎంత ఉల్లాసంగా ఉన్నానా, ఎంత ఉత్సాహంగా ఉన్నానా. చాలా ఉత్సాహంగా ఉన్నావు, కనపడుతుంది. తీయించుకో. బాయ్ బాయ్ బాయ్. ఒక్క నిమిషం, ఏదో కాలుతున్న వాసన వస్తుంది. జెలస్, యు జెలస్ రే. సరే సరే, ఐల్ సీ యూ, బాయ్. సీ యూ. సంపన్ నీడ్స్ టు సీ యూ. దేవుడా, దీని పొగరు కొంచెం తగ్గింది స్వామి. కాలినడికని గోవా వస్తాను, చిచ్చి గుడికి వస్తాను ప్లీజ్. ఏంటి జో, అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? వాయిస్ ఏంటి లోగా ఉంది? టూర్లో బాగా కాల్ చేసావా? ఏమైంది? ఫీవరా? సడన్ గా ఫీవర్ ఏంటి? ఏదో సార్ వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయి. జో, ఏమైంది? గాలి ఎఫెక్ట్, బాడీ సెట్ కాలేదు. నైట్ నుంచి ఫీవర్, కోల్డ్. నీకు చెప్పాను కదా తిరగద్దని, ఇష్టం వచ్చినట్టు. నీ మాట వినాల్సింది గోపి. నాకు ఫుడ్ కూడా పడలేదు, మోషన్స్ అండ్ వామిటింగ్స్ అవుతున్నాయి. ఎందుకు నవ్వుతున్నావు? ఉల్లాసంగా అంట. ఇప్పుడు చూడు, ఇండియా వ్యాలీ అంటే తెలుస్తుంది. తాళం దగ్గర